స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాకే ఇవ్వాలని ఆకునూరి బాలరాజు అన్నారు. మాదిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పట్టణంలోని దళితులకే కేటాయించాలని కోరారు. ఇందిరాగాంధీ హయాంలో తమకు కేటాయించిన ఇండ్లను ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పుడు అధికారులు వాటిని తమకు కావని అంటున్నారని మండిపడ్డారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. తమకు కేటాయించిన ఇండ్లను తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్యాం నిర్మాణంలో తమ భూములను కోల్పోయామని వాటికి కూడా నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. దీనిపై కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నేదునూరి లక్ష్మణ్, కొమ్ము త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి మా కలెక్టర్ గారు కూడా బాగా స్పందించి సరే దాన్ని మేము పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మా మంత్రివర్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు కావాల్సిన మేమైతే ఎప్పుడైతే 50 సంవత్సరాల కింద మేము తీసుకున్నటువంటి మాకు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అవి కూడా ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల కిందనే మాకు దక్కుతున్నాయి. అప్పటి నుంచి కూడా ఆగినాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్ల కిందనే పేరు మీదనే వచ్చినాయి. కాబట్టి దయచేసి మంత్రివర్యులకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మా భూములు మాకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. అట్లే డ్యామ్లో పోయినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో మా ఎస్సీలై వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతున్నాం. తీసుకుంటా ఫోన్. ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు, అప్పటి డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మా ఇండ్లు 1977లో ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ఏ కాంగ్రెస్ వచ్చినా తెలుగుదేశం వచ్చినా మా ప్లేస్లను ఎవరు కూడా టచ్ చేయలేదు. మాకే ఉండాలని చెప్పి అప్పటి నుంచి కూడా మేము ఈ 50 సంవత్సరాలు కూడా మేము కాపాడుకుంటూ వస్తున్నాము. మొన్న ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంత్రి గారు తెలుసుకొని మరి మీ బెడ్రూమ్లు మీకు ఇస్తాం, ఇది నర్సింగ్ కాలేజ్ కట్టుకుంటాం, అలాగే ఒక అంబేద్కర్ భవనం కడతామంటే ఇవ్వడం జరిగింది. మా ఇండ్లు మాకు కట్టిస్తున్నారు. ఇప్పుడు ఏమంటుండ్రంటే ఆ ఇండ్లు మీకు ఇవ్వమని అంటున్నారు. మేము ఇవ్వమంటే మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి సంతకం పెట్టించుకొని తీసుకురావడం జరిగింది. ఆయనకు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము 50 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చినటువంటి ఏదైతే అప్పుడున్నటువంటి వెంకటస్వామి గారు కూడా అప్పుడే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు మన అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ సత్యనారాయణ కలెక్టర్ గారు ఉండే ఆనాడు హైదరాబాద్ పోయి వెంకటస్వామితో అప్పుడు విప్పు మన శ్రీధరబాబు ఉండే వాళ్ళిద్దరితో మాట్లాడించి మా భూములు ఆపుకోవడం జరిగింది, మా ఇళ్ళను ఆపుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఇళ్ళ మేము మీకు ఇవ్వము, మీరందరూ మంచిగున్నారా అని చెప్పి అనడం జరుగుతుంది. కానీ మేము అప్పటి నుంచి కాపాడుకున్నటువంటి ఎవరైతే మేమున్నామో మా ఏదైతే లిస్ట్ ఉందో పాత లిస్టు ప్రకారమే మాకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఎస్సీలకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి 200 ఎకరాల భూమి కూడా మరి డ్యామ్లో పోయింది. ఆ డ్యామ్ల పైసలు కూడా రాలే మాకు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఈ ఎస్టీపీ కట్టినటువంటి ప్లస్ కూడా మా వాళ్ళదే. మరి ఉన్నటువంటి వ్యక్తులే ఈ లబ్ధిదారుల వీళ్ళు కూడా. మరి మాకు ఒకవేళ అట్లా కావాలనుకుంటే మా అంత భూమి మీద 250 ఎకరాల భూమి పోయింది, అట్లా ఇవ్వాలంటే అవి సాలే కాబట్టి